హాయ్ అండి, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుచారు. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు సొరకాయని 2 భాగాలు చేసుకొని ఒక భాగం చేసుకోండి. ఒక కప్పు కందిపప్పుకి ఒక భాగం సొరకాయ అయితే సరిపోతుంది. పొట్టు తీసేసుకొని పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకోండి. అలానే 2 ములక్కాళ్ళు 2 టమాటాలు కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న కందిపప్పులోను టమాటాలు, కట్ చేసుకున్న ములక్కాడ, సొరకాయ, అలానే 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇందులో కుక్కర్ది మూత అనేది పెట్టేసి ఒక 2 విజిల్ రానివ్వండి, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వస్తే కనుక ములక్కాళ్ళ మనకి మెత్తగా ఉడికిపోయి విడిపోతాయి. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత అనేది తీసుకొని ఒక గిన్నెలోకి సొరకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు తీసేసుకోండి. ఇలా అన్ని ములక్కాడ, సొరకాయ ముక్కలు తీసేసుకున్న తర్వాత పప్పులో నీళ్ళు ఉంటే కనుక ఆ గిన్నెలోకి తీసేసుకొని ఈ పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని పప్పులో వేసుకోండి. చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న సొరకాయ, ములక్కాడ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత విడిగా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఇందులో నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ పప్పుచారు సాంబార్కి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ మీరు సాంబార్ పొడి వేసుకోవాలనుకుంటే కనుక ఇలా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆపి 1 నిమిషం ముందు కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని 1 నిమిషం పాటు మరగనివ్వండి. అంతే. తర్వాత ఈ పప్పుచారు సరిపోయే గిన్నెలోకి తీసేసుకొని అదే కుక్కర్లో తాలింపు అనేది పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు సరుకులన్నీ వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుచారు వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పప్పుచారు అనేది చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.